సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మనుగూరు బొగ్గు గని వేలాన్ని నిలిపివేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. సింగరేణి బొగ్గు గనుల సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జనవరి 8న జరుగుతున్నటువంటి ఈ వేలంలో సింగరేణికి సంబంధించినటువంటి మనుగూరు బ్లాక్ కూడా ఉన్నది. దీంట్లో వేలం వేయడానికి 7 సంస్థలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి దీన్ని వేలంలో పాల్గొంటే సింగరేణికి రాకుంటే సింగరేణి పరిస్థితి మనుగూరుది ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లకి, నాయకులకి, అలాగే కార్మికులకి కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది, వేలం లేకుంటేనే సింగరేణికి సంబంధించినటువంటి అన్ని బ్లాక్లను కూడా సింగరేణికే కేటాయించాలి. ఎందుకంటే మాకు అన్ని రకాల టెక్నాలజీ కానీ, మ్యాన్ పవర్ కానీ, స్కిల్ కానీ ఉన్నది కాబట్టి మాకే ఇయ్యమని చెప్తాం. మీరు చెప్పినటువంటి సమయంలో బొగ్గు ఉత్పత్తి చేసి అందిస్తాము అనేటువంటిది కూడా తెలియజేసినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పెడజెవిన పెట్టడం అయితేంది. గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీఈసీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో అనుకూలంగా ఉంటూ ఈ వేలం ప్లాట్ను పాల్గొనాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఈరోజు ఈ పరిస్థితికి దారితీసింది. అందుకే సింగరేణి కార్మికులరా ఆలోచించండి. ఈరోజు మనం మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులు వేలంలో పాల్గొని పొందినప్పటికి కూడా కేసీఆర్ గారి హయాంలో ఒక్క బొగ్గు పెళ్లను కూడా మట్టెడు తట్టిని కూడా తవ్వకుండా అడ్డుకొని పర్మిషన్స్ ఇవ్వకుండా ఉన్నటువంటిది చూసాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగానే వ్యవహరిస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. వేలంలో పాల్గొనడం అంటే ఎవరికైనా కానీ అనుకూలంగా వ్యవహరించేటువంటి విధానం సరైంది కాదు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూనే ఈ సింగరేణిలో ఉన్నటువంటి కలిసొచ్చే అన్ని సంఘాలను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒక ప్రత్యక్ష పోరాట కార్యక్రమాన్ని తెలియజేస్తే దాన్ని విజయవంతం చేస్తూ ఈ యొక్క బొగ్గు బ్లాక్ల యాక్షన్ లేకుండానే మనకు సొంతంగానే బ్లాక్లు అలాట్ చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్లాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. దానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.